సో ఇప్పుడు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎందుకు వస్తుంది మెయిన్గా, అండ్ దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా లేదా? సో గర్డ్ అంటారు చాలా మంది, GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అన్నమాట. Yeah. సో ఫస్ట్ పాయింట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యాసిడ్ వెనక్కి రావడం వల్ల. యాసిడ్ ఎందుకు వెనక్కి వస్తుంది? మీ ఫుడ్ పైపు స్టమక్ మధ్య ఉన్న వాల్వ్ వీక్ అయింది. సో వీక్ అవ్వడానికి కారణాలు ఏంటి? కామన్ కాజెస్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్. మీరు కెఫీన్ అంటే టీలో ఉండొచ్చు, కాఫీలో ఉండొచ్చు. ఎసిడిక్ ఫుడ్స్, పులుపులు, చింతపండు, నిమ్మరసం, ఏదైనా సరే. థర్డ్, చాక్లెట్స్, హెవీ ఫ్యాటీ మీల్స్ అంటే ఐస్ క్రీమ్లు అవ్వచ్చు, ఆయిల్ ఫుడ్ అవ్వచ్చు, డీప్ ఫ్రైస్ అవ్వచ్చు, ఆల్కహాల్, స్మోకింగ్, అలాగే ఎసిడిక్ ఫుడ్స్, కార్బోనిక్ యాసిడ్స్ అంటే కూల్ డ్రింక్స్. చాలా మందికి తేనుపు రావడం, మంటగా ఉందంటే అయితే నేను కూల్ డ్రింక్ తాగితే కొంచెం ఇంకా బెటర్ అవుతుంటారు, కానీ వర్షం చేస్తున్నారు మీరు తెలియకుండా. ఓకే, చాలా మంది చేస్తారు. ఫాల్స్ సెన్స్ ఆఫ్ అదే అనమాట ఇంప్రూవ్మెంట్. అది యాక్చువల్గా ఇట్ విల్ వర్సన్ గర్డ్. కొంతమందిలోని మీకు అబ్డామినల్ ఒబిసిటీ వచ్చింది అనుకోండి, అబ్డామినల్ ఫ్యాట్ స్టమక్ని ఏం చేస్తుంది? చేసేస్తుంది. చేస్తే ఏమవుతుంది? మళ్ళీ యాసిడ్ వెనక్కి పైకి లెగుస్తుంది. సో ఈ అబ్డామినల్ ఫ్యాట్ దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే, గర్డెక్స్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్, సరిపడ వెయిట్ లాస్ అయితే ఏ ట్రీట్మెంట్ లేకుండా 50% ఆఫ్ దేర్ సిమ్టమ్స్ విల్ బి గాన్. కానీ కామన్ కాజెస్ ఆర్ లైఫ్ స్టైల్. అది చాలా ఇంపార్టెంట్.